హాయ్ ఫ్రెండ్స్, ఈ రేషన్ కార్డు లిస్ట్ రావడం అయితే జరిగింది. ఈ రేషన్ కార్డు లిస్టులో పేరు లేకపోవడంతో ప్రజలైతే చాలా కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. ఈ రేషన్ కార్డులో పేరు లేని వారు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఈ వీడియో చూసి పూర్తి వివరాలు తెలుసుకుందాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. మన ఛానల్లో కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా 100% రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. అయితే మన ఛానల్లో ఇదివరకే రేషన్ కార్డుకు సంబంధించి వీడియో చేయడం అయితే జరిగింది. అయితే చాలామంది కామెంట్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ రేషన్ కార్డు లిస్టులో పేరు రాకుంటే ఏం చేయాలి, ఈ రేషన్ కార్డు లిస్టులో పేర్లు ఏ విధంగా వచ్చాయి అని చాలామంది అయితే కామెంట్ అయితే చేస్తున్నారు. అయితే ఈ రేషన్ కార్డు లిస్టులో పేరు లేని వాళ్ళైనా సరే, ఇదివరకే మీరు అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఏం చేయాలి అని అంటే, ఈ రేషన్ కార్డుకు సంబంధించి ప్రజాపాలనలో అప్లికేషన్ చేసుకున్న వాళ్ళైనా సరే రేషన్ కార్డుకు, అదేవిధంగా కులగణన సర్వేలో రేషన్ కార్డు లేదు అని రాపించుకున్న వాళ్ళైనా సరే, మీరు ఇదివరకే మీ సేవలో 2018 నుంచి మీ అప్లికేషన్ పెండింగ్ ఉన్న వాళ్ళైనా సరే, మీరు ప్రజావాణిలో రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వాళ్ళైనా సరే, మీకు గనక రేషన్ కార్డు రానట్లయితే ప్రతి విలేజ్లో గ్రామ సభలు అయితే నిర్వహించబడతాయి. 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ప్రతి విలేజ్లో గ్రామ సభలు నిర్వహిస్తారు. ఈ గ్రామ సభలలో మీరు మళ్ళీ రేషన్ కార్డు కావాలి అని అంటే, మీరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అదేవిధంగా పిల్లలున్న వాళ్ళు, మీరు సపరేట్గా రేషన్ కార్డు చేయించుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా, ఎవరైతే రేషన్ కార్డు సపరేట్ చేయించుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ పేరు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ యొక్క పేర్లు మీ అప్లికేషన్లో రాసి మీ గ్రామ సభలో అయితే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. మీ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ను మండల అధికారులు వెరిఫై చేసి ఆన్లైన్ చేయడం అయితే జరుగుతుంది. ఆన్లైన్ చేసిన తర్వాత లిస్ట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇదివరకే వచ్చిన లిస్టు మాత్రం 26వ తేదీన కన్ఫామ్ అవుతుంది. ఈ 21 నుంచి 24 మధ్యలో ఎవరైతే ఫ్రెష్గా అప్లై చేసుకుంటారో 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు అప్లై చేసుకున్న వాళ్ళ లిస్టు తర్వాత నెక్స్ట్ లిస్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది. మీరు ఈ రేషన్ కార్డుకు అప్లై చేసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరూ, మీరు ఇదివరకు ఏదైనా రేషన్ కార్డులో ఉన్నారా, ఆ రేషన్ కార్డు జిరాక్సు, మీరు ఎవరైతే సపరేట్ అయిదామనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్సులు మీ అప్లికేషన్కి అయితే రాసి, మీరైతే అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి ప్రతి విలేజ్లో 21 నుంచి 24 వరకు గ్రామ సభలు ఉంటాయి కదా, ఆ గ్రామ సభలో ఈ డీటెయిల్స్ అయితే మీరు ఇచ్చినట్లయితే మీ అప్లికేషన్ ఓకే అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ రేషన్ కార్డులే కాకుండా జనవరి 26వ తేదీన రైతు ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు లిస్టు కూడా వస్తుంది. ఫ్రెండ్స్, ఇట్లాంటి ప్రభుత్వ పథకాలకు ఆన్లైన్కు సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.